విద్యార్థిని విద్యార్థులారా, శతక సుధ అనేటువంటి పాఠ్యభాగం యొక్క వివరాలన్నింటినీ మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. పాఠ్యభాగం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాము, పాఠ్యభాగ వివరాలను కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు కవుల యొక్క పరిచయాలు, శతక సుధ కవుల యొక్క పరిచయాలు చూద్దాము. ఓకేనా? ఇప్పుడు చూడండి, సుమతి శతకం. ఈ సుమతి శతకం యొక్క కవి పరిచయం, కవి ఎవరు, దాని యొక్క విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసినటువంటి కవి బద్దెన. ఆ కవి గారి పేరు బద్దెన. సుమతి శతకాన్ని రచించినటువంటి కవి పేరు బద్దెన. అయితే ఆయన ఏమన్నారు? లౌకిక నీతులు అంటున్నారు. లౌకిక నీతులు అంటే లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ, లోకంలో ఉన్నటువంటి మంచి మర్యాదలు, మాటలు, పద్ధతులు, ప్రవర్తించవలసినటువంటి విధానాలు, ఎదుటివారితో ఎలా ఉండాలి, అమ్మా నాన్నలతో ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎట్లా ఉండాలి, బంధువులతో ఎట్లా ఉండాలి, స్నేహితులతో ఎట్లా ఉండాలి, ఇవన్నిటినీ తెలియజేసేటువంటివే లౌకిక నీతులు అంటారు. ఈ లౌకిక నీతులను గూర్చి అతి సులువుగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా కంద పద్యాల్లో, కందం అన్నిటికంటే చాలా తేలికగా ఉండేటువంటిది, అంటే దానికి ఉన్నటువంటి ఛందస్సు చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏ విధమైనటువంటి భావనతోనైనా సరే ఆ పదాలని సులువుగా రాయవచ్చు. అది చదివితే కూడా అందరికీ చాలా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రచించినటువంటి కవి పేరు బద్దెన. ఆయన వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. వేములవాడను పరిపాలించినటువంటి చాళుక్యరాజు భద్రభూపాలుడు. ఆ భద్రభూపాలుడే ఈ బద్దెన. ఎందుకంటే రాజే కవి, ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజే కవి. అలాంటి కవులు ఎంతోమంది, అలాంటి రాజులు కూడా ఎంతో గొప్ప గొప్ప కవులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళందరూ ఎందరో గొప్ప గొప్ప కవులు ఉన్నారు. అయితే ఇక్కడ ఈయన ఎక్కడ, ఏ ప్రాంతాన్ని, కరీంనగర్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ఉన్నది కదా, ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చాళుక్య రాజు అయినటువంటి భద్రభూపాలుని చేత పరిపాలన చేయబడింది. ఆ భద్రభూపాలుడే బద్దెన అనే పేరుతో ఆయన కాలక్రమంగా ఆ విధంగా మారాడు. ఆయనే రచించాడు ఈ కవితలన్నీ అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకము మరియు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడము జరిగింది. 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 13వ శతాబ్దం, 1300 కాలము, 1300. ఇప్పుడు మనం 2020 అంటున్నాం కదా, ఈ 2020 కంటే ముందు 1300, 1400, 1500, 1600 శతాబ్దాలు కూడా వస్తాయి కదా. అందులో 1300 శతాబ్దానికి చెందినటువంటి కవి. శతాబ్దము అంటే 100 సంవత్సరములు అని అర్థం. 13వ శతాబ్దము అంటే 1300 సంవత్సరాలకు చెందినటువంటి వాడు అని అర్థం. 1300 సంవత్సరము అనే ఆ ప్రాంతానికి, ఆ కాలానికి చెందినవాడు అని అర్థం. ఓకేనా? ఇక మరి రెండో కవి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారు. ఆయన పేరు ధూర్జటి మహాకవి ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో వీరు ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని కూడా రాశారు. చూడండి, మహాకవి ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. అంటే ఈయన తర్వాత ఇంకా 300 సంవత్సరాల తర్వాత అన్నమాట 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. 300 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాలానికి చెందిన. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానానికి భువన విజయము అని పేరు. ఆస్థానం అంటే సభకు భువన విజయం అని పేరు. అందులో మహాపండితులైనటువంటి 8 మంది గొప్ప గొప్ప కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. దిగ్గజము అంటే ఏనుగు అని అర్థం. ఆ ఏనుగుని ఎందుకన్నారు అంటే, ఏనుగు శరీరంలో ఎంత పెద్దగా ఉంటుందో వారు పాండిత్యంలో, తెలివితేటలలో, ప్రతిభా విశేషాలలో అంతటి వారు అని చెప్పడం అన్నమాట. అందుకని దిగ్గజం అనే మాటని ప్రయోగించారు. అలాంటి దిగ్గజాలు ఎన్నున్నాయి? 8 ఉన్నాయి. అంటే 8 మంది ఉన్నారన్నమాట. అందుకని వాళ్ళందరినీ కలిపి అష్టదిగ్గజములు అంటారు. 8 మంది ఏనుగుల వంటి వారు అని అర్థం. ఏనుగుల వంటి వారు అంటే ముందే చెప్పాను కదా, ఏనుగుల వంటి అంటే శరీరం కలిగిన వారని కాదు. తెలివితేటలు, పాండిత్యము, గొప్పతనము, విద్వత్తు, ఇంతటి గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు, ఇంత గొప్ప విద్వత్తు, అంత విద్వత్తు కలిగిన వారు అని అర్థం అన్నమాట. 8 మంది ఉండేవారు. అందులో ఈయన కూడా ఒకరు. ధూర్జటి మహాకవి కూడా ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే గ్రంథాన్ని కూడా వీరే రచించారు.
ఇక అతులిత మాధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించారు. అతులిత మాధురీ మహిమ అంటే దూర్జటి కవి రచించినటువంటి ఏ కావ్యమైనా ఏ గ్రంథమైనా అందులో ఉన్నటువంటి ఆ వాక్యాలు కానీ అందులో ఉన్న అర్థాలు కానీ భావాలు కానీ గ్రహిస్తే అతులిత మాధురీ మహిమ అనే ఆ మాటతో ఆయన్ని పొగిడాడు. అంటే అర్థం ఏంటంటే అతులిత నతులిత సాటి లేని సమానముగా కానీ ఎవ్వరూ కూడా ఆయన రచనా మాధుర్యానికి గొప్ప తీయగా ఉండేటువంటి పదాలని అంటే అర్థం ఏంటంటే వినడానికి ఎంతో బాగుంటాయని అర్థం. అద్భుతమైనటువంటి ఆ రచనా విధానానికి ఎవ్వరూ సాటి రారు అని శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా తన ఆస్థానంలో ఉన్నటువంటి దూర్జటి కవిని ప్రశంసించారు, పొగిడారు. ఇక తర్వాత కుమారి శతకానికి వస్తే పక్కి వెంకట నరసింహ కవి గారు, వీరు 17వ శతాబ్దానికి చెందినవారు. అంటే ఈయన తర్వాతి కాలానికి చెందినటువంటి వారు. ఈయన పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రచించినటువంటి కుమారి శతకం తెలుగు శతకాలలో ప్రసిద్ధమైనది. చిన్ని చిన్ని పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైనటువంటి నీతులను మన వెంకట నరసింహం గారు తెలియచేయడం జరిగింది. పక్కి వెంకట నరసింహ కవి. చిన్న చిన్న పదాలు అందరికీ అర్థమయ్యేటువంటి సులభమైనటువంటి పదాలలో వారు రచించినటువంటి శతకం పేరు కుమారి శతకం. ఈ కుమారి అనేటువంటి పేరు, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి పేరు, సుమతి అనేటువంటి పేరు ఇవన్నీ మకుటాలుగా వస్తాయన్నమాట. అందుకని వాటితో సహా వివరాలన్నీ మీకు ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఇక వీరు 17వ శతాబ్దానికి చెందినవారు. తర్వాత సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి అనే పేరు కలిగినటువంటి ఈ మహానుభావుడు రచించినటువంటిది. ఈయన తర్వాతి కాలానికి చూడండి 13 తర్వాత 16, 16 తర్వాత 17, 17 తర్వాత 18వ శతాబ్దానికి చెందినటువంటి 1800 సంవత్సరాల కాలానికి చెందినటువంటి వారు. ఈయన ఏనుగు లక్ష్మణ కవి గారు సంస్కృతంలో భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. సంస్కృతంలో భర్తృహరి అని ఒక గొప్ప కవి ఉన్నారు, మహాకవి అయిన ఆయన సుభాషిత త్రిశతి అని ఒక గ్రంథాన్ని రచించారు. అంటే త్రిశతి అంటే త్రి అంటే 3, శతి అంటే 100 అని అర్థం. 300 కలిగిన పద్యాలు కాబట్టి త్రిశతి అని అర్థం. 300 పద్యాలు, ఒక్కొక్కటి శతకమే కానీ 3 శతకాలు. 3 శతకాలు కలిపితే త్రిశతి అంటాం. మరి ఒక్కొక్క శతకం పేరేంటి? నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము అనబడేటువంటి 3 శతకాలు రాశారు. ఒక్కొక్క దానిలో 100 పద్యాలు ఉన్నాయి కాబట్టి 3 పద్యాలు కలిపి 300 కనుక త్రిశతి అని పేరు దానికి. ఆయన భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు ఏనుగు లక్ష్మణ కవి గారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పాండిత్యం చూడండి. సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే మనందరం చదువుకోవడానికి అనుకూలంగా తయారు చేశారన్నమాట. అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి కూడా ఒకరు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. పెద్దాపురం అనేటువంటి ఒక సంస్థానం అప్పటి కాలంలో రాజులు పరిపాలించినటువంటి ఒకానొక సంస్థానం. ఆ సంస్థానంలోని పెద్దాడ అనే గ్రామానికి చెందినటువంటి ఆయన సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మాహాత్మ్యము మొదలైన రచనలు చేశారు. ఆయన సుభాషిత రత్నావళిని తెలుగులోకి అనువాదం చేసినటువంటి కవులతో పాటుగా ఒకరితో పాటుగా ఇంకా ఆయన రచించినటువంటి ఇతర రచనల గురించి కూడా చెప్తున్నారు. ఏమేమి రచనలు చేశారట? రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మాహాత్మ్యము మొదలైనటువంటి రచనలెన్నో చేశారు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో వీరి పద్యాలు ఉంటాయి. అంటే పాడుకోవడానికి, నిరంతరం గుర్తు పెట్టుకోవడానికి, మనం అద్భుతంగా వాటిని అవగాహన చేసుకొని ఎప్పటికీ కూడా ఆశువుగా పాడుకోవడానికి నాలుకలపైన నాట్యం ఆడేటంత సున్నితంగా చాలా తేలికగా ఉంటాయి అని అర్థం అన్నమాట. అందువల్ల ఈ నలుగురు యొక్క కవులు గురించి ఉన్నారు. ఈ నలుగురు కవుల యొక్క విశేషాలన్నీ ఇప్పుడు విన్నారు కదా. తరువాత మరో 4 కవులు వస్తారు. మొత్తం 8 మంది కవులకు సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజాలకు ఇప్పుడు మన తర్వాత వచ్చేటువంటి 4 కవులు మొత్తం కలిపి 8 మంది కవులకు సంబంధం లేదు. అందులో అష్టదిగ్గజాలలో ఈయన ఒక్కరే. కానీ ఇప్పుడు మన పాఠ్యభాగంలో శతకసుధ అనబడేటువంటి పాఠ్యభాగంలో ఉన్న కవులు మొత్తం 8 మంది కవులు. 8 మంది కవులు వారు రచించినటువంటి పద్యాలు ఏవేవైతే ఉన్నాయో ఆ పద్యాలు మనం వారి వారి గ్రంథాలలో నుంచి ఒక్కొక్క పద్యాన్ని మాత్రమే తీసుకొని ఇక్కడ పాఠ్యభాగంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ 4 పూర్తయ్యారు, 4 కవులు అయ్యారు. మరి నెక్స్ట్ ఇంకొక 4 కవుల గురించి తెలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? ఈ 4 కవుల యొక్క పూర్తి యొక్క సమాచారాన్ని గ్రహించండి. ఎవరెవరు ఏ గద్యాలు ఏ శతకాలు రచించారు, ఆ శతకాల పేరేంటి,
మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్ మీద రాసుకోండి. శతకం పేరేంటి, అది రచించిన కవి ఎవరు, ఆయన ఏ శతాబ్దానికి చెందినవారు, ఏ గ్రామానికి చెందినవారు, ఇలా ఒక నోట్బుక్ ఒకటి తయారు చేసుకుంటే మీకు చాలా సునాయాసంగా చాలా సులభంగా అర్థమైపోతుంది. అది చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఆ పేరు వినంగానే ఏ శతకం రాశారో ఆ శతక పద్యాలకు ఉన్న మకుటం ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మొత్తం 8 మందిలో ఈ పేజీలో మనం 4 గురించి తెలుసుకున్నాము. మీరు ముందుగా సుమతి శతకము బద్దెన అని రాస్తారు. శతాబ్దం 13వ శతాబ్దం, అలాగే తర్వాతది, ఆ తర్వాతది, ఇలా 4 గురించి కూడా రాసి పెట్టుకోండి. మరి తర్వాతి పేజీకి వెళ్దామా? వెళ్ళి అందులో జరిగినటువంటి ఇంకా 4 ఎవరెవరు ఉన్నారో ఆ కవులు రచించిన శతకాలు ఏంటో తెలుసుకుందాం. ఈలోపు మీరు ఈ వర్క్ చేయండి. ఓకేనా? చూస్తుండండి.